భయ్యా శివం భజే. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కొట్టదు అంటారు. ఈ సినిమాలో దేశం కోసం మనలాంటి మనుషులు, ఆర్మీ వాళ్ళు లేకుంటే ఎవరో కాదు, దేవుడు కూడా ఉంటాడు. ఎక్కడ తప్పు జరిగినా ప్రతి చోట దేవుడు ఉంటాడు అది సినిమాలో మెయిన్ చూపించారు. అసలు ఆ ట్విస్ట్ ఉంటుందన్న, మెయిన్ గా చెప్పాలి ఆ ట్విస్ట్ గురించి. పిచ్చెక్కిపోద్ది ఒక్కొక్కటికి ఆ ట్విస్ట్ కి. నేనైతే ఆ ట్విస్ట్ కి అసలు షాక్ అయిపోయాను నిజంగా. స్టార్టింగ్ ఏదో సరదాగా చిన్న లవ్ స్టోరీతో సరదాగా నవ్వులతో స్టార్ట్ అయిపోతుంది సినిమా. స్లోగా వెళ్తూ దేవుడి మీద ఇష్టం లేని ఒక వ్యక్తి తరచుగా దేవుణ్ణి తలుచుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటాడు. వాళ్ళతో కూడా దేవుడు ఉంటాడని చెప్పడం. ఇంకొకటి, ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడు అనే ఒక ఇది సూక్తి లాంటిది ఉంటది. అది కూడా ఈ సినిమాలో చెప్పడం ఏంటంటే, పాకిస్తాన్ చైనా కలిసి మన మీద కుట్ర చేస్తుంటే వీళ్ళ జీవితాలు బాగుపడడం కోసం మనలో ఒకళ్ళే దానికి సపోర్ట్ చేయడం. ఈ కాన్సెప్ట్తో డ్రగ్ బేస్ మీద, కెమికల్ బేస్ మీద తీసుకెళ్ళడం చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. నేనైతే త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత అక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం స్లో వెళ్తాయి, అంటే రిలేటెడ్ టు స్టోరీ కొంచెం స్లోగా వెళ్ళినా కూడా క్లైమాక్స్ ఫైట్ ఉంటుందన్న. శివుడే పూనకంతో భరతనాట్యం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఫైట్. నరకుడు కావచ్చు, ఆ పొడవడాలు, వావ్. అశ్విన్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ అని చెప్పచ్చు నిజంగా. సస్పెన్స్ ఉంటుంది దీంట్లో, థ్రిల్లర్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంది, ఇలా ప్రతిదీ సినిమాలో మెన్షన్ చేయడం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. మెయిన్గా చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్, వా, అసలు రోమాలు లెక్కపడుచుకుంటాయి నా బ్యాక్గ్రౌండ్ స్కోర్. త్రూఅవుట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ఉంటుంది. నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. సో దయచేసి థియేటర్కి రండి, మంచి సినిమాని సపోర్ట్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. అండ్ హ్యాపీ బర్త్డే అశ్విన్ అన్న. అండ్ వన్ మోర్, మెయిన్గా శివయ్య, మా అశ్విన్ అన్నను చల్లగా చూడయ్యా. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. అంటే న్యూ కాన్సెప్ట్, సో డైరెక్షన్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్స్పెషల్ చెప్పాలంటే ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే అశ్విన్ యాక్టింగ్ అయితే గూస్ బంప్స్ అనమాట. సూపర్ గా యాక్టింగ్ చేశాడు. అండ్ హీరోయిన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది మూవీలో. సో మంచి కెమిస్ట్రీ ఉంది, ఎట్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా ఇది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, చాలా బాగుంటది. ఎవరైనా చూడొచ్చు బ్రో. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో కంపోజ్ చేశారు ఫైట్ మాస్టర్. సో ఫైట్స్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ మంచి 100% సక్సెస్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అసలు. సో స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది అసలు. 100%. సో కాన్సెప్ట్ బట్టి చెప్పొచ్చు, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చి రొటీన్ జోనర్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్. సో స్క్రీన్ ప్లే చాలా బాగుంది అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది. అండ్ విజువల్ పరంగా గ్రాఫిక్స్ అవి కూడా లాస్ట్ లో డివోషనల్ గా చాలా బాగున్నాయి. సో గుడ్ కాన్సెప్ట్. బ్లాక్ బస్టర్ మూవీ నిజంగా పోస్టర్ సినిమా కూడా అంత హైలైట్ ఉన్నది. సినిమా మాత్రం ఇచ్చి పడేసాడు. నిజంగా చెప్తున్నా, ఓం నమ శివ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. సినిమా మాత్రం ఇచ్చి పడేసాడు. కాకపోతే అంటే మన అశ్విని గారి యాక్టింగ్ చూస్తే మాత్రం దుమ్ము లేచిపోయింది. అదే కొత్త క్యారెక్టర్ ఇది. ఎందుకంటే అసలు సినిమా చూసినాక అసలు అర్థమవుతుంది. అంటే ఒక కుక్కకి రెస్పెక్ట్. అంటే మేము చెప్పాలంటే ఆ కుక్క కళ్ళు తీసి మళ్ళీ హీరో పెట్టుకోవడము, అంటే ఆ ఎక్స్పర్ట్ అట్లా యాక్సిడెంట్ లా కళ్ళు హీరోకి వస్తాయి. ఆ కుక్కను చంపిన హంతకులవలో ఆ కళ్ళతో కనిపెట్టి మళ్ళా లాస్ట్ వరకు కూడా పోరాడతాడు. నాకు వద్దు, నాకు ఈ కుక్క దాన్ని నేను నాకు వచ్చిన కళ్ళు ప్రభుత్వాన్ని కూడా మనం పట్టిస్తాం, దొంగలనని పట్టిస్తాడు. ఒక సినిమా మాత్రం ఒక డిఫరెంట్ ఉంది, కొత్తగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సల్మాన్ ఖాన్ తమ్ముడు ఉన్నాడు, అర్బాజ్ ఖాన్ ఉన్నాడు. ఇలా కొత్త ఒక్కరు చాలా మంది చాలా బాగా కొత్తగా చేసిరు, డిఫరెంట్ గా చేసిరు, ఇచ్చి పడేసిరు. ఎక్కడ కూడా బోర్ అని లేదు. సినిమా మాత్రం సూపర్ ఉంది. కానీ అర్థం చేసుకోవాలి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ సూపర్. ఇది కొంచెం అనిపిస్తుంది పోయింది దానికంటే, కొంచెం స్క్రీన్ ప్లే సరిగ్గా చూపించలేదు. శివుడిది బాగానే చూపించారు కానీ శివుడి తర్వాత ఇంకా స్క్రీన్ ప్లే సరిగ్గా చూపించలేదు. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా బాగానే ఉంది. హీరోనిది కొంచెం అలా. ఇంకోటి ఏంటంటే కొత్తగా అనిపించింది స్టోరీ. అంటే డాగ్ స్టోరీ, కళ్ళు తీసుకొని ఇది పెట్టడం, ఎనిమల్స్ కళ్ళు ఇట్లా పెట్టడం అలా. హీరో యాక్టింగ్ సూపర్ అన్న. హీరో యాక్టింగ్ అయితే సూపర్, మొత్తం బాగానే ఉంది.
కొంచెం ఏదో అలా అనిపించింది. మధ్యలో హీరో గారు ఐమాక్స్ బ్యాచ్ అంటారు, దీన్ని మనం ఎలా తీసుకోవాలి? తీసుకోవాలంటే ఇంకా బాగానే అనిపించింది. ఐమాక్స్ బ్యాచ్ ఉంది కాబట్టి ఇంతవరకు సినిమాలు వెళ్తున్నాయి. ఓకే, ఈ సి సెంటర్లు బి సెంటర్లు లేకపోతే అవి కూడా రావు కదా. Yeah. ఐమాక్స్ అంటే మన మీద రివ్యూస్ మీద మన మీద వేస్తున్నారు. కొంతమంది జనాలు ఏంటంటే మనం చెప్పే దాన్ని బట్టే వెళ్తారు, కొంతమంది అవి చూసి వెళ్ళరు. మనది ఏంటంటే ఒక పాజిటివ్ అన్నమాట. మనం ఎప్పుడు నెగిటివ్ తీసుకోవద్దు. మన మీద పంచులు వేసినా ఏం వేసినా మనం ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి, అంతే. సినిమా చాలా బాగుందన్న. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చూడొచ్చా? ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ కోణంలో ఉంది సినిమా. ఇప్పటి వరకు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి స్టోరీ అయితే. ఎందుకంటే లార్డ్ శివ ఎంట్రీ కానీ లాస్ట్లో కానీ అశ్విన్ బాబు డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. రివ్యూ చెప్తాను, శృతి చెప్తాను, సోది చెప్తాను అనుకోకండి. సినిమా అయితే కిరాకుంది. మీ ఇప్పటివరకు చూడని స్టోరీ ఇప్పుడు చూస్తారు. 100% చూసి చెప్తున్నా నేను, కిరాకుంది సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఉన్నాయి, 2-3 సాంగ్స్ ఉన్నాయి. కానీ ఒక వైబ్ ఉంటుంది సాంగ్ మొత్తంలో. ఆ పాట వింటుంటే ఒక మోడ్యులేషన్ ఉంటుంది. సూపర్ ఉంది సినిమా. 5 స్టార్స్ ఎన్ని స్టార్లు ఇస్తారు? 5 స్టార్, 5 out of 10 ఇవ్వచ్చు. ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ డైరెక్షన్, సూపర్.